నీకు దేవుడి మీద నమ్మకం ఉంది, గుడికి వెళ్ళు, లేకపోతే ఇంట్లో పూజ చేసుకో, లేదా మనసులో పెట్టుకో. నమ్మకం లేదు, ప్రార్థించక, పూజించక. కానీ వెటకారపు మాటలొద్దు. ఒక మంత్రిగా పనిచేశారు పొన్నం ప్రభాకర్ గారు. ఎంతో కష్టపడి పైకి వచ్చారు. ఆ స్థాయికి మంత్రి పదవి అనేది ఆయన జీవితంలో ఊహించింది. ఒకప్పుడు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మనిషి ఎంపీ, తర్వాత ఓటమి, ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి. చక్కటి అవకాశం వచ్చినప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. దేవుళ్ళ విషయంలో ఏదో అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి అక్షంతలు, రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఎందుకు ఆ నోటి దూల? బేసిక్గా ఇప్పుడు మనం సాధారణంగా ఇంట్లో కూడా చూస్తాం, కాసిన అక్షంతలు గుడి నుంచి పట్టుకొచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ పంచాలంటే మిగతా బియ్యంలో పోసి ఈ తీసుకెళ్ళి ఇస్తారు. అట్లాగే అక్కడ కూడా ఇచ్చి ఉండొచ్చు. ఆయన అది చూసేసి ఈ మాట అంటే అట్లాగే ప్రసాదం అంటే తిరుమల లడ్డు అంటే మొత్తం లడ్డూలన్నీ స్వామివారి ఎదురుగుండా పెడతారా? ఒక లడ్డూ పెట్టి అది తీసుకొచ్చి మిగతా వాటిలో కలిపి అదే కదా పెట్టేది. హిందూ వర్ణం ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఎందుకు అట్లాంటి లూజ్ టాక్ ఆలోచించాల్సి